గురుగారు, సన్యాసులకు విదేశీ ప్రయాణం నిషిద్ధం అని మన ధర్మం చెప్తుంది. ఈ నియమం పెట్టడానికి గల కారణం ఏంటో తెలియజేస్తారా? ఇది కొంత ధర్మ సంకటమైనటువంటి ప్రశ్న. లోకంలో ధర్మ సంకటాలు ఏర్పడినప్పుడు ఏం పాటించాలి? అసలు విదేశాలకి వెళ్ళవచ్చా, వెళ్ళకూడదా? వెళితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటున్నారు. ఇది ఎక్కడుంది? దీన్ని ఇప్పుడు అందరూ పాటించటం లేదు కదా. ఇలాంటి సందేహాలు గనక మనకు వస్తే ఒక్కటే శరణ్యం. పెద్దవాళ్ళు ఎవరైనా, ఇప్పుడు జీవించి ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ విషయంలో పరిష్కారం చెప్పారా? నేను వెతికాను. నేను వెతికితే నడిచే దేవుడు పరమాచార్య, కంచి పరమాచార్య, ఆయన చెప్పారు దీనికి పరిష్కారం. అమ్మయ్య అనుకున్నా. ఆయన దగ్గరికి ఒకసారి కళ్యాణ్ రామన్ అని చెప్పి ఒక గొప్ప డాక్టర్ గారు, వైద్యుడు, ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన విదేశాల్లో చాలా కాలం నివాసం చేశారు. ఆ రోజుల్లో, అంటే కంచి పరమాచార్య నడిచే దేవుడు బతికి ఉన్నటువంటి కాలంలో ఆ పరమాచార్య దగ్గరికి ఈ వైద్యుడు వచ్చాడు. ఆ రోజుల్లో ఏంటంటే విదేశాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు తప్పనిసరిగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అంటే నాలిక కాల్చేవాళ్ళు, ఇలాంటి ప్రాయశ్చిత్తాలు కొన్ని ఉండేవి. ఈయనటువంటి ప్రాయశ్చిత్తం ఏది చేసుకోవాలి? అలాగే రామేశ్వరంలో మునిగి రావాలి, పూజలు చెయ్యాలి, ఇలాంటి ప్రాయశ్చిత్తాలు ఉండేవి. ఈయన అవేవి చేసుకోలేదు. పరమాచార్య దగ్గరికి వెళ్ళారు. స్వామి, నేను విదేశాల్లో వైద్యుడి కింద సేవలు అందించి వచ్చాను, ఎటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోలేదు, మీరేమైనా సలహా నాకు ఇవ్వగలరా అని పరమాచార్యుల వారిని, కంచిస్వామి వారిని అడుగుదామని చెప్పి కళ్యాణ్ రామన్ గారు వెళ్ళారు. ఆయన ఏప్రిల్ నెల, అంటే క్రితం మాసంలోనే ఆయన పరమపదించారు కళ్యాణ్ రామన్ గారు. అప్పటిదాకా ఆయన బతికే ఉన్నారు. ఆయన ఆ కళ్యాణ్ రామన్ గారు అప్పటి కంచిస్వామి వారిని అడిగితే అప్పుడు ఆయన నవ్వుతూ ఇలా పక్కకి చూపించారు. అప్పటికే నైజీరియా వెళ్ళి వచ్చినటువంటి ఒక మహానుభావుడు పండితుడు అక్కడ కూర్చున్నారు. ఆయన కూడా నీలాంటి సమస్యతోటి ఇక్కడ కూర్చున్నాడు. కళ్యాణ్ రామన్, రామాయణంలో శ్రీరాముడు సీత ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకున్నారా? కంచిస్వామి వారు కళ్యాణ్ రామన్ని ప్రశ్నించారు. వాళ్ళు కూడా సముద్రం దాటి వచ్చారు కదా, సముద్రం దాటినటువంటి వాళ్ళందరూ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు కదా, చేసుకున్నారా? దాదాపుగా ఇప్పటికీ ఎన్ని రామాయణాలు ఉండొచ్చు? ఒక 300 400 రామాయణాలు ఉండొచ్చు. ఏ రామాయణంలో అయినా రాముల వారు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు ఎక్కడైనా ఉందా? లేదు. ఎందుకనండి? వాళ్ళు సముద్రం ఓడలో రాలేదండి, పుష్పక విమానంలో వచ్చారు. ఇక్కడ ఇంకొక మాట కళ్యాణ్ రామన్, కంచిస్వామి వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, 3 రోజులు గనక సంధ్యావందనం చేసుకోకపోతే ఆ వ్యక్తి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇది మన శాస్త్రాల్లో చెప్పారు. 3 రోజుల లోపలే శ్రీరాముడు వచ్చాడు కాబట్టి లంక నుంచి అయోధ్యకి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోలేదు. అట్లాగే కళ్యాణ్ రామన్ ఇంకొక విషయం కూడా చెప్తాను. ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కాంబోడియా మొదలైన దేశాల్లో ఉన్న, అక్కడ కూడా మన హిందూ దేశస్తులు అక్కడ ఉండేవారు. ఇక్కడి వాళ్ళు అక్కడ, అక్కడి వాళ్ళు ఇక్కడ సంబంధాలు ఇచ్చిపుచ్చుకునేటువంటి వారు. ఇక్కడి వాళ్ళకి కాంబోడియా వాళ్ళకి సంబంధం కుదిరింది. అప్పటి ఫ్రెంచ్ చరిత్రకారుడు ఒక పుస్తకం రాశాడు చూడు అని చెప్పి, ఆ ఫ్రెంచ్ చరిత్రకారుడు యొక్క పుస్తకం పేరు కూడా చెప్పారు ఆయన కంచిస్వామి. చెప్పి ఆ పుస్తకంలో ఎక్కడైనా ప్రాయశ్చిత్తం అనే మాట ఉందా చెప్పు అన్నాడు. ఎందుకంటే పెళ్లి చేసేట కాంబోడియాలో ఉన్నటువంటి వరుడికి, ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి వధువుకి. ఇక్కడి పురోహితులు అక్కడికి వెళ్ళారు, కొంతకాలం అక్కడ ఉన్నారు. అక్కడికి తిరిగి వచ్చినటువంటి పురోహితులు ప్రాయశ్చిత్తం చేసుకున్నారా? ఎక్కడైనా రాసి ఉందా? లేదు. అంటే 3 రోజుల లోపల గనక విదేశాలకి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వస్తే వాళ్ళకి ప్రాయశ్చిత్తం అవసరం లేదు. 3 రోజులు గనక దాటితే, సంధ్యావందనం చేసుకోకపోతే ప్రాయశ్చిత్తం ఎలాంటి అవసరమో విదేశాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు కూడా ఆ రకంగానే అవసరము అని కంచిస్వామి వారు నిర్ద్వంద్వంగా ఈ వృత్తాంతంలో చెప్పారు.